హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్ నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. వీడియో కనుక పూర్తి తెలుసుకుంటే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్ ఆన్లైన్ లిస్ట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. ఇక్కడ మనకు అప్లై చేసుకున్న లాస్ట్ డేట్ అయితే ఫిబ్రవరి 21 వరకు టైం ఇచ్చారండి. ఎగ్జామ్ వచ్చేసి మీకు మార్చ్లో ఉండొచ్చు. ఇక్కడ ముందుగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూద్దాం వివరాలను కూడా. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు పోస్టులు వచ్చేసి మేనేజర్ పోస్టులు అండి. అందులో మరి బీటెక్ వాళ్ళు ఎలక్ట్రానిక్స్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, కెమికల్, ఈ బిజినెస్ డెవలప్మెంటు, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్స్, హెచ్ఆర్, అఫీషియల్ లాంగ్వేజ్, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వీటికి మనకి ఇచ్చిన గ్రేడ్లను బట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్, గ్రేడు, వేకెన్సీస్, రిజర్వేషను ఉన్నది. సో ఇక్కడ మీకు గ్రేడుని బట్టి ఇక్కడ సాలరీస్ జరుగుతుంది. సరే, ఇక్కడ గ్రేడుని బట్టి ఇక్కడ లీగలు, సివిలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ చూసినట్లయితే మీకు గ్రేడుని బట్టి సాలరీస్ అంటే ఎంటీ గ్రేడ్ 2కి 40 నుంచి 1,40,000. తర్వాత ఎస్ఎం 4 ఎక్కడ చూసుకోండి ఒకసారి. ఇందులో మీకు ఎస్ఎం 4 అనేది ఇటు సైడ్ ఉంటుంది, డీజీఎం సివిలు. సో దాన్ని మనకి చూసినట్లయితే ఇక్కడ 70 నుంచి 2 lakh ఉంది. డీజీఎం 4 ఉంది. డీజీఎం 4కి మళ్ళీ వేరే సపరేట్గా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చూడండి డీజీఎం 4 6th, దానికి మీకు 80,000 మొదలు ఉంటుంది. అంటే ఇయర్లీ ఎంత సాలరీ చూడండి ఒకసారి. మొత్తానికి స్టార్టింగ్ సాలరీ మీకు ఇయర్లీ 15+ ఉంటుంది, 15 to 28 మధ్యలో. సో ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కొత్త ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఏజ్ అప్పర్ ఏజ్ ఎంత లిమిటెడ్ ఎంత ఉండాలి, లోయర్ ఏజ్ ఎంత మొత్తం ఇవ్వడం జరిగింది. ఇక్కడ అప్పర్ ఏజ్ వచ్చేసి మీరు చూసినట్లయితే ఇక్కడ ఓపెన్ వాళ్ళకి 27, ఓబీసీ వాళ్ళకి 30, ఎస్సీ వాళ్ళకి 32, ఎస్టీ 32. ఓకే, కొన్ని 27 ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఇక క్వాలిఫికేషన్లో మీరు చూసినట్లయితే ఖచ్చితంగా మీకు కొన్ని పోస్టులకు అయితేనేమో లీగల్కి ఎల్ఎల్బీ అడిగారు. మిగతా వాటికి బ్యాచిలర్ డిగ్రీ అంటే మీకు ఇంజనీరింగ్, బీటెక్ కంప్లీషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. అది లేకుండా అప్లై చేసుకోలేము. మంచి ఆపర్చునిటీ. ఇక్కడ చూడండి క్వాలిఫికేషన్ మొత్తం ఇచ్చారు. ఇక్కడ ఎలక్ట్రానిక్స్కి బీటెక్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా బీటెక్ ఉండాల్సి ఉంటుంది. కెమికల్ కూడా బీటెక్ లేదా ఎంఎస్సీ కెమిస్ట్రీ. సివిల్కి బీటెకే. పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఎంబీఏ ఖచ్చితంగా హెచ్ఆర్ ఉండాల్సి ఉంటుంది. రైట్. బిజినెస్ డెవలప్మెంట్కి ఏమో మనకు బీటెక్తో పాటు ఎంబీఏ ఉండాలి. హ్యూమన్ రిసోర్స్కి ఎంబీఏ ఖచ్చితంగా ఉండాలి, హెచ్ఆర్. అఫీషియల్ లాంగ్వేజ్ మీకు ఎంఏ హిందీ కంప్లీషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లీగల్కి ఎల్ఎల్బీ ఉండాలి. ఓకే, సో ఇదండి మరి మంచి ఆపర్చునిటీ. ఇంకా డౌట్ మీరు చదువుకోవచ్చు. ఇక్కడ అన్ని క్లారిటీగా ఇచ్చారు. అప్లికేషన్ ఫీ 500 ఇచ్చారు. ఇంకా మిగతా వాళ్ళకి చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎలాంటి ఫీ లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్లై చేసుకోవచ్చు. మంచి ఆపర్చునిటీ. సో ఇక్కడ మీకు మొత్తం కూడా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. ఇక్కడ ఏదైనా డౌట్స్ ఉంటే ఇంకా దీన్ని పూర్తి చదువుకోవచ్చు. ఇక మనం చూసినట్లయితే ఇక్కడ అప్లై ఆన్లైన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇందులో మీరు చూసినట్లయితే ఖచ్చితంగా మీరు అప్లై చేసేటప్పుడు ఫోటో, సిగ్నేచరు, డాక్యుమెంట్స్ ఖచ్చితంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటన్నిటికీ అగ్రి అని చెప్పేసి క్లిక్ తో ప్రొసీడ్ అంటే మనకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సెలెక్ట్ పోస్టు. ఓకేనా, అప్లికెంట్ నేమ్ 10th ప్రకారంగా, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఫాదర్స్ ఆక్యుపేషన్, మ్యారిటల్ స్టాటస్, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ, నేషనాలిటీ, రిలీజియన్, ఎక్స్ సర్వీస్మెన్, డిజబిలిటీ. మనకు అంటే స్టేట్ కాశ్మీర్ అట్లా అడిగారు సపరేట్గా, ఎందుకంటే మనం రీసెంట్గా దాని స్టేట్ మనకు యూనిటెడ్ చేశారు కాబట్టి. తర్వాత ఆర్ యూ పర్మనెంట్ ఎంప్లాయ్ ఇన్ బీడీఎల్, అవునా కాదు ఇవ్వండి. ప్రిఫరెన్సెస్ ఎగ్జామ్స్ అంటే ఎక్కడ కావాలి, ప్రిఫరెన్స్ 1, 2, 3. ఓకే, తర్వాత రిజిస్ట్రేషన్, ఎందుకంటే ఎస్సీ వాళ్ళకి రానుపోను మీకు ఫ్రీ ట్రైన్ టికెట్ ఉంటుందండి. బ్యాంక్ అకౌంట్ నెంబర్, కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్, బ్యాంక్ నేమ్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్రాంచ్ నేమ్, డిక్లరేషన్, కమ్యూనికేషన్స్, పర్మనెంట్, కరస్పాండెన్స్ అంటే పర్మనెంట్ది, ఇది ప్రజెంట్ ఉంటుంది. ఇదేమో పర్మనెంట్. ఇందులో మళ్ళీ కరస్పాండెన్స్ ఇచ్చారండి, అంటే ప్రస్తుతం ఉంటున్నది. ఓకేనా, మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, ఎడ్యుకేషన్ క్వాలిఫైయింగ్ డీటెయిల్స్, 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ ఇంకేమన్నా కూడా. ఓకే, ఇవన్నీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎథికల్ హ్యాకర్ ఏమైనా సర్టిఫికేట్ కోర్స్ ఉంటే మీరు సెలెక్ట్ చేయండి ఓకే అని చెప్పేసి, లేకపోతే వదిలేయండి. ఓకే, రైట్. ఫారెన్ ట్రేడ్ డిక్లరేషను ఇవన్నీ మీరు చూడండి. ఇక్కడ ఏదైనా ఉంటే ఓకే అని చెప్పండి, లేకపోతే నో అని చెప్పండి. లాస్ట్ డిక్లరేషన్లు ఇచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ అంటే నెక్స్ట్ మీకు అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుందండి. రైట్, మంచి ఆపర్చునిటీ. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ క్లిక్ చేస్తే మనకు లాగిన్ ఓపెన్ అయిపోతుంది. లాగిన్లో రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్,
మీ మొబైల్ నెంబర్కి ఈమెయిల్కి వస్తుంది. అది ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ రిమైనింగ్ పార్ట్ మొత్తం అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోతే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఫర్గాట్ రిజిస్ట్రేషన్ నెంబరు మీకు డైరెక్ట్గా మీ రిజిస్ట్రేషన్ ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఎంటర్ చేసి గెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్కి ఈమెయిల్ వస్తుంది. ఈమెయిల్ ఐడికి రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, మొబైల్ నెంబర్కి వస్తుంది. సో ఇంకా ఇక్కడ మీరు చూసినట్లయితే స్టార్టింగ్ ఒకటి ఇచ్చారు, టీఏ క్లెయిమ్ ఫర్ SC ST వాళ్ళకి అన్నారు. సో ఇది ఇంత మనం డీటెయిల్స్ ఇచ్చాం కదండి. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ ఇస్తున్నాం కదా, ఆ డీటెయిల్స్ ఏమున్నా చూడండి. ఇక్కడ మీకు రైల్వే అడిగారు కదండి, నియరెస్ట్ రైల్వే స్టేషను ఇవన్నీ అడిగారు కాబట్టి ఇందులో మీకు అమౌంట్ అనేది వాళ్ళు వేయడం జరుగుతుంది డైరెక్ట్గా నెఫ్ట్ ద్వారా. సో దీనికి సంబంధించి ఒక ఫామ్ ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. టీఏ క్లెయిమ్ ఫామ్ ఉంటుంది, దీన్ని మీరు ఫిల్ చేసి మరి ఎగ్జామ్ అయిన తర్వాత కానీ ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి. రైట్, నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.